విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 68వ వార్డులో కాళికా నగర్, మింది, అక్కిరెడ్డిపాలెం లలో సుమారు 60 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులను గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గుడివాడ అనూష, గుడివాడ లతీష్, వార్డ్ అధ్యక్షులు వెంకటరమణ, ఈటి శ్యామలరావు, నూకరాజు, జోషప్, గొంతెన వెంకటలక్ష్మి, సత్యనారాయణ, శ్రీను, చిట్టిబాబు, సత్యకుమారిగారు, అమ్మాజీ, కిలారి, సత్యనారాయణ, త్రినాథ్, రొక్కం వెంకటరావు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా నాయకులు తిప్పల నాగిరెడ్డి గారికి చేసిన పార్టీ నాయకులు, వ్యక్తులకు, కార్యకర్తలందరికీ నమస్కారం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వార్డుల్లో మన వార్డు ముఖ్యమైనది. చాలా నిర్లక్ష్యం చేసి అసలు అభివృద్ధికి చాలా దూరంగా ఉంచారు. అలాంటి వార్డుని మన నాగిరెడ్డి గారు గెలిచిన తర్వాత అనేక కార్యక్రమాలు చేశారు. ఈ ముఖ్యమైన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు, ఈ రోడ్డు కానివ్వండి, అప్ అండ్ కాలనీ వైరింగ్స్, హెచ్టీ లైన్ కానివ్వండి, అక్కిరెడ్డిపాలెం శ్మశానం కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి జరగని కార్యక్రమాలు వచ్చిన సంవత్సరంలోనే అవి స్టార్ట్ చేసి మనకి ఎంతో సహకారం అందిస్తున్న నాగిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏ ఒక్కటి కూడా ఉండిపోయిందని అనిపించుకోకుండా మా టర్మ్లో అన్నీ పూర్తి చేసి ఏది బ్యాలెన్స్ లేదనే విధంగా చేస్తాం. మీరు అందరూ అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజార్టీతో ఇక్కడ 2 ఎమ్మెల్యేలు, ఒకటి అమరు, నేను, ఇద్దరు ఎమ్మెల్యేలు కలిపి ఎన్ని ఓట్లతో గెలిపిస్తారో, మాకు ఎలా పేరు తీసుకొస్తారో ఇక్కడ పెద్దలు, వచ్చిన నాయకులందరూ కూడా ఆలోచించి ఏ ఒక్క ఓటు కూడా అతర పార్టీ పడకుండా ఫ్యాన్ గుర్తుపై ఓటు చేసి అభ్యర్థిని అత్యధికమైన ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మనం చేసుకుంటూ ముగిస్తాం.